హాయ్ గైస్, ఏపీటీఎస్సీ 2025కి సంబంధించి ఈరోజు న్యూస్ కనుక చూసుకుంటే డిఎస్సికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ దాదాపు పూర్తి. 15న ఉమ్మడి జిల్లా అభ్యర్థుల తుది జాబితా విడుదల. ఎంపికైన అభ్యర్థులకు రాజధానిలో నియామక పత్రాలు ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ అధికారులు. 19న మెగా డిఎస్సి అభినందన సభ, అదే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్లు. మెగా డిఎస్సిలో ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థులతో ఈ నెల 19న సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ప్రభుత్వం అభినందన సభ జరగనుంది. ఈ మేరకు జిల్లా అధికారులకు గురువారం సమాచారం అందింది. ఈ నెల 19న వెలగపూడి సచివాలయం ప్రాంగణంలో ఈ సభ నిర్వహించనున్నారు. ప్రధానంగా డిఎస్సిలో ఎంపికైన 26 జిల్లాలకు చెందిన 16,374 మంది అభ్యర్థులతో పాటు ఒక్కొక్క అభ్యర్థికి తోడుగా వారి తల్లిదండ్రులలో ఒకరిని ఈ సభలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. మొత్తం 32,000 మందితో ఈ సభ జరగనుంది. ఈ సభలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు విజయవాడలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు విజయవాడకు తరలించడానికి ఏలూరు కేంద్రంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 50 బస్సులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కొక్క అభ్యర్థి వెంట మరొకరు తీసుకొని వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంపికైన అభ్యర్థులంతా తమ హాల్ టికెట్లనే గుర్తింపు పత్రంగా చూపించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు విజయవాడకి చేరుకునేందుకు ఈ నెల 18 సాయంత్రం 4 గంటలకు చేరుకోవాలి. వారందరికీ 18న రాత్రి భోజనం, వసతి సౌకర్యాలు అయితే విద్యాశాఖ అయితే ఏర్పాట్లు చేస్తుంది. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ఏలూరులో వారికి కేటాయించిన పాఠశాలకు చేరుకున్న దగ్గర నుంచి విజయవాడలో కార్యక్రమం పూర్తయ్యే వరకు జిల్లా విద్యాశాఖ నియంత్రణలోనే ఉండాలి. ఒక్కో బస్సుకు ఒక ఎంఈఓని, 4 వ్యాయామ విద్యా ఉపాధ్యాయులను సూపర్వైజర్లుగా నియమిస్తున్నారు. అభ్యర్థులకు వసతి నిమిత్తం 10 పాఠశాలను అయితే ఎంపిక చేశారు. ఈ నెల 15న ఫైనల్ లిస్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. మరి స్పోర్ట్స్ కోటాకు సంబంధించి లిస్ట్ అయితే ప్రిపేర్డ్ గా ఉంది. మరి ఈ యొక్క 421 పోస్టులకు సంబంధించి జనరల్ డిఎస్సి వాళ్ళతోని ఫైనల్ లిస్ట్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి జనరల్ మెరిట్ లిస్ట్ ఇచ్చాకనే ఫైనల్ లిస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరి దీని గురించి కన్వీనర్ గారు అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది. జాయినింగ్ ఆర్డర్స్ అనేటి ఆఫ్టర్ దసరా హాలిడేస్ తర్వాత అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే దసరా అయిపోయిన తర్వాత అక్టోబర్ 1st వీక్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఈ జాయినింగ్ ఆర్డర్స్. ఇది ఈరోజు సమాచారం. థ్యాంక్ యూ గైస్.